బీసీ నినాదం అనేది నోటి నుంచి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉంటావు, నీకు ఆన్నే ఉంటే వచ్చే సాధ్యం అవుతుంది అని. రాజ్యాధికారం ఏ నుంచి వస్తుందా? పార్టీలలో ఉంటేనేగా వచ్చేది. పార్టీలలో ఉంటే వస్తుందా, పాండా బాలపొండి తిరిగితే వస్తుందా? మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు అప్పుడు భువనగిరి ఎంపీగా ఉండే. నేను అదే సందర్భంలో తీర్మాన మల్లన్న టీం జిల్లా కన్వీనర్ ఉన్నప్పుడు ఆయన రోజు ఫోన్ చేసి ఎందుకు రాగా మళ్ళీ కానీ ఎమ్మడి తిరుగుతావు, అందుకటి అయ్యేదా పోయేదా మీ కష్టము, మీరు చింత చెట్ల కింద వాడినది ఓ కథ. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ పోయారని ఇక వాళ్ళంతా వాదం ఆయన ఎత్తేసిన తర్వాత వాదమే లేనప్పుడు మేమెందుకుంటామని అందరు పోయేది. వాదమే లేదు, ఇది పెద్ద జూదం అయింది అనుకుంటున్నాం. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీనే పార్టీ నన్ను గెలిపించేది ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ కష్టం వల్లనే ఆయన గెలిచి. నార్కట్పల్లికి ఒకటి, నల్గొండకు ఒకటి, వెంకటరెడ్డి పంగా చెప్పి నాకు అర్థం అన్నాడు. మళ్ళీ 2 రోజులకి ఎమ్మెల్సీ టికెట్ అది ఇస్తే అప్పుడు పక్కన నిలబడి మా వెంకటరెడ్డి గారు చాలా 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 బెదిరింపు కాల్స్, కేసులు పెడతామని ఓడు అంటాడు. నువ్వు రేపు పొద్దుగాల మునుగోడుకి ఎట్లా వస్తావని ఇంకోడు. ఎవరన్నా ఎలక్షన్ లో పోటీ నుంచే పారిపోయిన వాడు మీరు చూసారు. అందుకనే నేను అది ఏంది ఆయన 1వ నెంబర్ ఎటువైతే నేను అడుగుతున్నా, కోపాలేవు. ఏంది నిన్ను కోపాడుతున్నా? ఏంటంటే నేను ఇంత కష్టపడ్డాడు, ఇంత పేరు వెళ్ళింది వాస్తవానికి. టికెట్ ఎందుకు దగ్గర దాకా రాలేదు, నీకెందుకు ఇవ్వాలి, ఏం జరిగింది అసలు? టీఎస్పీ రాష్ట్ర నాయకత్వం అమ్ముడు పోయి రాజగోపాల్ రెడ్డి తోటి కుమ్మక్కయి కోట్లాది రూపాయలు తీసుకొని ధనుంజయకు తప్ప ఇంకొకరికైనా టికెట్ ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీలో అయితే జాయిన్ అయ్యాను. నేను ఇది చూసా కదా మిమ్మల్ని తిట్టా. నేను తిట్టినా ఏమని తిట్టినా గుర్తుందా మీకు? వీళ్ళు గల్లాలు చింపుకొని కాలర్లు ఎగిరేసే లీడర్లకు చెప్తున్నా, ఎవరు నాయన మీరు పోయి ముందు మీరు ఏడ పోటీ చేస్తారు, ఆ పోటీ చేసే నియోజకం 3 ఏళ్ళు ఉంది, ఇప్పటి నుంచి ఎంచుకొని ఏ పార్టీని ఎంచుకొని కష్టపడి పని చేసి లీడర్లుగా తయారు కాదు. అప్పుడు రాజ్యం వస్తుంది తప్ప ఊగనే రౌండ్ టేబుల్ అని ఇంకేందో అని పెట్టుకొని అలా మాకు వచ్చినట్టే ఇక మాకు తెచ్చినట్టే అంటే నడవదు. రేవంత్ రెడ్డి అది అన్నాడుగానే మీది 42% రిజర్వేషన్ అన్నాడుగా, మన ఢిల్లీలో పెట్టినట్టుంది. ధర్నా పెట్టింది. మరి నువ్వు పోయినా వాడి చూలే, నీకు ఇష్టాన పోయినా చూలే, మరి నీకు వద్దా ఏంది?